వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ తక్కువ సమయంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ని నేర్చుకోవడం కోసం డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటి అని అంటే, ఏదైతే ఇక్కడ ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, ఆప్షన్స్, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇదంతా ఉందో ఇది మీకు కాన్సెప్ట్ బేస్డ్గా కూడా ఉపయోగపడుతుంది. సో క్వశ్చన్ అనేది ఇలా డైరెక్ట్ వచ్చినా, ఇండైరెక్ట్ అంటే స్టేట్మెంట్ రూపంలో వచ్చినా, వేరే ఏ యాంగిల్లో వచ్చినా కూడా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఇక ఐకాన్ ఇండియా జస్ట్ 499తో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ని అందిస్తుంది. ఇక మనం ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి క్లాసెస్ ఇంకా మీరు చాలా వినవచ్చు. ఇక వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2022ని ఎవరు విడుదల చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ బి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆప్షన్ సి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాం. ఈ 4 ఆప్షన్స్లో ఉన్నటువంటి వాటిలలో ఏది వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ WESO ట్రెండ్స్ 2022ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అంటే 1919లో ఏర్పాటు చేయడం జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. ఇక ఇప్పుడు విడుదల చేసినటువంటి ఈ వరల్డ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ట్రెండ్స్లో 2022-23 ఆర్థిక సంవత్సరాలకి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి లేబర్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంచనాలను ఇందులో పొందుపరుస్తూ ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైనా కానీ అది రిలీజ్ చేసేటువంటి ఎనీ నివేదిక అంటే ఎనీ ఇండెక్స్, ఎనీ రిపోర్ట్ ఏదున్నా కూడా అది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1, సమ్టైమ్స్ 2, సమ్టైమ్స్ 3 క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2022 అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. దీంట్లో సమగ్ర లేబర్ అనాలిసిస్ అంచనాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాం. ఇక ఇది 1919లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఇక 1946లో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీగా ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది మారింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక కార్యనిర్వాహక సంస్థలలో ప్రభుత్వాలు, యజమానులు మరియు కార్మికుల ప్రతినిధులందరినీ కూడా ఒకే వేదిక మీదికి తీసుకురావడం కోసం ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఉన్నది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల ఏ నివేదికను విడుదల చేసింది అని అంటే ఇది వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2022 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా దీన్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5Gకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. స్టేట్మెంట్ 1, ఇది మిల్లీమీటర్ వేవ్ స్పెక్ట్రమ్ని ఉపయోగిస్తుంది. స్టేట్మెంట్ 2, ఇది అప్గ్రేడ్ చేసిన LTEని ఉపయోగిస్తుంది. స్టేట్మెంట్ 3, ఇది 20 Gbps వరకు వేగాన్ని అందిస్తుంది. ఇలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ సరైనది అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఆప్షన్ ఏ 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 మాత్రమే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇందులో రైట్ ఆన్సర్ ఏది అని అంటే 5Gకి సంబంధించి ఇక్కడ పైన ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైటే అండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్. ఇక 5G టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫీచర్లను కూడా ఒకసారి మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు 5G టెక్నాలజీ. సో 5G టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అని అంటే మిల్లీమీటర్ వేవ్ స్పెక్ట్రమ్ 5G నెట్వర్క్లు మిల్లీమీటర్ వేవ్ స్పెక్ట్రమ్ 30 to 300 GHzలో పనిచేస్తాయి. ఇక ఇవి చాలా ఎక్కువ వేగంతో ఎక్కువ మొత్తంలో డేటాను పంపిస్తాయి. 5Gలు ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టేట్మెంట్ 1 సరైనది. అందుకు అప్గ్రేడ్ చేసిన LTE 5G అనేది దీర్ఘకాలిక పరిణామం. LTE మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్లలో తాజాగా అప్గ్రేడెడ్ కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా సరైనదే. ఇక
ఇంటర్నెట్ వేగం అనేది 5G యొక్క హై బ్రాండ్ స్పెక్ట్రామ్లో ఇంటర్నెట్ వేగం 1 Gbps నుంచి వద్ద నమోదు చేయబడి 4Gలో గరిష్టంగా ఇంటర్నెట్ డేటా వేగంతో పోలిస్తే ఇది 20 Gbps సెకండ్ గిగాబైట్లుగా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షించబడింది. సో అలా స్టేట్మెంట్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మొత్తం మీద 5G నెట్వర్క్ వేగం అనేది డౌన్లింక్ కోసం 20 Gbps మరియు అప్లింక్ అనేది 10 Gbps గరిష్ట డేటా రేట్ను కలిగి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 3 ఆల్సో రైట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇలా 5Gకి సంబంధించి ఇవన్నీ కూడా సరైనవే అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్. సో ఇందులో మనకి ఏ ఒక్కటి తెలియకున్నా కూడా మనం ఆన్సర్ చేయడానికి కొంత అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కన్ఫ్యూజ్ చేస్తాయి. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి తప్పుకోవాలి అని అనుకుంటే మనం చదివేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి మొత్తం నేర్చుకుంటే సరిపోతుంది. ఈజీగా క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ లాజిక్ మీకు తెలిస్తే వెరీ వెరీ ఈజీ కరెంట్ అఫైర్స్. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రారంభ సమ్మిట్ దేంతో ముడిపడి ఉంది? భారతదేశం UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, ఆప్షన్ సి బాలల హక్కుల పరిరక్షణ, ఆప్షన్ డి క్వాంటమ్ టెక్నాలజీ అప్లికేషన్లో సహకారం. ప్రారంభ సమ్మిట్ అనేది మనకు తెలవాలి. ఈ ప్రారంభ సమ్మిట్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రారంభ సమ్మిట్ అనేది ఆప్షన్ బి అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకి సంబంధించింది. ఇది కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మరియు ఆవిష్కరణలతో ముందుకు రావడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్లకు, యువకులకు వేదికగా అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా? గ్లోబల్ స్టార్టప్ ఏకోసిస్టంలో 56 దేశాలు పాల్గొన్నాయి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ విభాగం ద్వారా ఈ సమ్మిట్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇక స్టార్టప్ ప్రోగ్రామ్స్కి సంబంధించి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను సమిష్టిగా అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి మొట్టమొదటిగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది స్టార్టప్ ప్రోగ్రామ్ అక్టోబర్ 2020లో ప్రారంభించబడింది. ఏంటి? స్టార్టప్స్ ఉన్నాయి, అవి పర్యావరణానికి సపోర్ట్ చేసేలాగా ఏ ఆర్గనైజేషన్, ఏ కూటమి ప్రారంభించింది మొట్టమొదట అనంటే 2020లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక ఓకే, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం అనేది ఒకటి ఉంది. స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాన్సెప్ట్ రుజువు, ప్రోటోటైప్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ మరియు వాణిజ్యీకరణ కోసం స్టార్టప్లకి ఆర్థిక సహాయం అందించడానికి ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఇది స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం అనేది ఉంది. ఇది ఏంటి అంటే స్టార్టప్లకి అన్ని రకాలుగా ఎకనామికల్గా, ఎన్విరాన్మెంటల్గా, అలాగే ఇతర పర్మిషన్స్కి సంబంధించి ఉన్నటువంటి స్కీమే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ అని చెప్పేసి అంటున్నాం. ఇది ఒక స్కీమ్ ఉంది. ఇక స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది ఉంది. ఇది ఆవిష్కరణలను పెంపొందించడానికి మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తలకు అవకాశాలు అందించడానికి దేశంలో ఒక బలమైనటువంటి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తుంది. ఇది 2016లో ప్రారంభించడం జరిగింది. అది ఏంటి 2016లో స్టార్టప్స్ కోసం అని అంటే స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇలా మనం ఈ షాంఘై కోఆపరేషన్ స్టార్టప్ ఫోరం గురించి గుర్తుంచుకోవాలి. ఇక స్టార్టప్కి సంబంధించిన సహకారం కోసం స్టార్టప్ ఇండియా సీడ్ పథకం గురించి గుర్తుంచుకోవాలి. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది ఉంది. సో ఇది ఎవరైతే యువకులు, ఔత్సాహికులు స్టార్టప్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించి అవకాశాలను మెరుగుపరుస్తూ ఉంది. సో మొత్తం మీద ఏదైతే ప్రారంభ సమ్మిట్ అనేది ఉందో ఇది దేనికి సంబంధించింది అని అంటే అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకి సంబంధించిందిగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారథి యాప్ దేనికి సంబంధించినది? సో నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో ఇందులో సారథి యాప్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో సారథి యాప్ దేనికి సంబంధించింది, అది ఏ స్కీమ్కి సంబంధించింది అని అడుగుతున్నాం ఇక్కడ. ఆప్షన్ ఏ వృద్ధాప్య పెన్షన్, ఆప్షన్ బి మహిళల రక్షణ, ఆప్షన్ సి సెక్యూరిటీస్ మార్కెట్, ఆప్షన్ డి పిల్లల అభివృద్ధి. సో ఈ సారథి యాప్ అనేది దేనికోసం తీసుకొచ్చారు అని అంటే సెక్యూరిటీస్ మార్కెట్ కోసం తీసుకురావడం జరిగింది. సారథి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అండి. ఓకేనా? ఇది సారథి అనేటువంటి పెట్టుబడుల విద్యపై మొబైల్ యాప్ని ప్రారంభించింది. సెక్యూరిటీల మార్కెట్ యొక్క ప్రాథమిక భావనల గురించి పెట్టుబడుల్లో అవగాహన కల్పించడమే ఈ సారథికి సంబంధించినటువంటి యాప్ యొక్క లక్ష్యం. దీనికి సెబీకి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఈ సారథి యాప్ని తీసుకొచ్చి పెట్టుబడులలో మనకు ప్రావీణ్యం పెంపొందించేందుకు, ఎంకరేజ్ చేసేందుకు సారథి యాప్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది.
సో ఈ సారథి యాప్ అని అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది ఎందుకోసం తీసుకొచ్చారు అని అంటే సెక్యూరిటీస్ మార్కెట్ కోసం తీసుకురావడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విపత్తు నిర్వహణ కోసం కూటమిని ప్రారంభించిన దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దీని మీద క్వశ్చన్స్ అనేవి పక్కాగా ఉంటాయి ఎగ్జామ్లో. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి దాని ఎగ్జామ్స్లలో కానీ తెలంగాణలో వచ్చేటువంటి నోటిఫికేషన్లలో కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది పక్కాగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, అప్డేట్స్ కానీ, కరెంట్ ఇష్యూస్ని కానీ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో మరి విపత్తు నిర్వహణకి సంబంధించి కూటమిని ప్రారంభించిన దేశం ఏది? భారతదేశంలో విపత్తు నిర్వహణ ఉంది. అలాగే వివిధ దేశాలలో విపత్తు నిర్వహణకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్క్యూ టీమ్స్ అనేవి ఉంటున్నాయి. మరి కూటమినే ప్రారంభించబోతున్నారు, ఒక గ్రూప్ని ఫామ్ చేయబోతున్నారు. ఏ దేశం దీనికి సంబంధించిన ఇనిషియేషన్ తీసుకుంది అని అంటున్నారు. సో అందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సి ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి భారతదేశం. ఏ దేశం ప్రారంభిస్తుంది అని అంటే భారతదేశం ప్రారంభించడం జరుగుతూ ఉంది, ప్రారంభించింది. 2019లో న్యూయార్క్లో జరిగినటువంటి UN క్లైమేట్ యాక్షన్ సమిట్లో భారతదేశం విపత్తుని తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమిని ప్రకటించింది. ఇంతకుముందు భారతదేశం ఇంకొక కూటమిని కూడా ప్రారంభించింది అని మనం గత క్లాస్లో ప్రీవియస్ క్లాసులలో తెలుసుకున్నాం. ఏంటి? సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి కూటమిని కూడా భారత్ ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు క్లైమేట్ చేంజెస్లో భాగంగా ఏంటి అని అంటే భారతదేశం డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక కూటమిని ఫామ్ చేస్తున్నాము అని చెప్పేసి యూఎన్లో 2019లోనే ప్రకటించడం జరిగింది. సో ఏ దేశం ప్రారంభిస్తుంది అని అంటే మనం ఏదో వేరే దేశాల మీద హోప్స్ పెట్టుకోవద్దు, భారతదేశమే ప్రారంభించింది, పిలుపునిచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ WEF దావోస్ ఎజెండా 2022 P3 ప్రో ప్లానెట్ పీపుల్ ఉద్యమాన్ని ఏ దేశం ప్రతిపాదించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ ఏ UK, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో దీనిని ఏ దేశం ప్రారంభిస్తుంది అని అంటే దీన్ని ఉద్యమానికి ప్రతిపాదన తెలిపింది ఏ దేశం అని అంటే అగైన్ భారతదేశం. ఇటీవల ఇప్పుడు వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి దావోస్ ఎజెండాగా 2022లో వాతావరణ మార్పులు కట్టుబాట్లను నొక్కి చెప్పడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ P3 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటి? ప్రో ప్లానెట్ పీపుల్. సో ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రకటించారు అని అంటే నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. ఎక్కడ ప్రకటించారు అని అంటే దావోస్లో జరుగుతున్నటువంటి 2022 వరల్డ్ ఎకానమీ ఫోరంకి దీనికి సంబంధించినటువంటి సందర్భంగా ఈ మీటింగ్లో, ఈ సమావేశంలో ప్రకటించడం జరిగింది. సో ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ ఎజెండా వర్చువల్ సమిట్లో వాతావరణ చర్యలు, మహమ్మారి పునరుద్ధరణ మరియు సామాజిక ఆర్థిక స్థితిస్థాపన గురించి చర్చించడానికి ప్రపంచ నాయకులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన సంస్థలు ఈ దావోస్కి సంబంధించినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వర్చువల్ విధానంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. సో ఇటీవల 2022లో ఈ దావోస్ వేదికగా నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ప్రధానమంత్రి మోదీ గారు దేనికోసం పిలుపునిచ్చారు అని అంటే P3 ప్రో ప్లానెట్ పీపుల్ అనేటువంటి దానికోసం పిలుపునివ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకు 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. దీని మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ ఎయిర్ ఇండియా సంస్థకి కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ ఏ రాజీవ్ గౌబా, ఆప్షన్ బి UP సింగ్, ఆప్షన్ సి అజయ్ కుమార్, ఆప్షన్ డి విక్రమ్ దేవ్ ధత్. సో నియామకాలు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో నియామకాలకి సంబంధించి ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు అంటే పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఏమంటున్నాం? కొత్త చైర్మన్ అంటున్నాం అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి ఎవరు అని అంటే విక్రమ్ దేవ్ దత్ గారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్తా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి దానికి చైర్మన్గా అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడడం జరిగింది. ఈ విక్రమ్ దేవ్ దత్తా ఎవరు అని అంటే 1993 బ్యాచ్కి సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి ఈ కేడర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి
ఐఏఎస్ అధికారి. ఓకే, ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పర్యాటకానికి సంబంధించి ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అదనపు కార్యదర్శి హోదాలో ఆయన వేతనంలో నియమించబడ్డారు అని చెప్పేసి అన్నారు. మొత్తం మీద ఎవరు నియమించబడ్డారు ఎయిర్ ఇండియాకి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అంటే మాత్రం విక్రమ్ దేవ్దత్ గురించి మనం గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ రైతుల ఆహార భద్రతను మెరుగుపరచడానికి ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో చేతులు కలిపినటువంటి భారతీయ రాష్ట్రం ఏది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అంటున్నాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఒడిషా, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి అస్సాం అని చెప్పేసి అంటున్నాం. ఇందులో ఏ రాష్ట్రం ఆహార భద్రతను మెరుగుపరచడానికి ప్రపంచ ఆహార కార్యక్రమంతో టైఅప్ కావడం జరిగింది అని అంటున్నాం? సి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చిన్న మరియు సన్నకారు రైతుల ఆహార భద్రతను మెరుగుపరచడానికి ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం ఒడిషా ప్రభుత్వం 2 టైఅప్ కావడం జరిగింది. వాతావరణ మార్పులకి సంబంధించి రైతులు తట్టుకునేటువంటి శక్తిని బలోపేతం చేయడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. ఓకేనా? సో ఇక వ్యవసాయానికి సంబంధించి చిన్న రైతులకు సేవలను అందించడానికి టూల్ కిట్లు మరియు మార్గదర్శకాలను ఇది అభివృద్ధి చేస్తూ ఉంది. ఇక రాష్ట్ర రైతుల్లో 90% ఉన్నటువంటి చిన్నకారు రైతులందరికీ కూడా రైతులకి సంబంధించిన వాతావరణ సంక్షోభ ప్రభావానికి అనుగుణంగా మారి వ్యవసాయం చేసేలాగా ఇది ఉండబోతూ ఉంది ఈ ప్రోగ్రామ్. ఓకే, సో ఇటీవల ఏ రాష్ట్రం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో టైఅప్ అయింది అని అంటే ఒడిషా. ఓకే, ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇక డిమీటర్ కోవాసెస్వి ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమించబడ్డారు? డిమీటర్ కోవాసెవ్స్కీ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమించబడ్డారు? ఆప్షన్ ఏ గ్రీస్, ఆప్షన్ బి ఉత్తర మసిడోనియా, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి అర్జెంటీనా. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారేటువంటి నాయకులు, ప్రధాన నాయకుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఉత్తర మసిడోనియా ఈజ్ ద రైట్ ఆన్సర్, నార్త్ మసిడోనియా. సో ఇది పార్లమెంటు కొత్త సోషల్ డెమోక్రటిక్ నాయకుడు డిమీటర్ ఆధ్వర్యంలో కొత్త మంత్రివర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక ఇతను సోషల్ డెమోక్రటిక్కి సంబంధించినటువంటి పూర్వీకుడుగా ఉన్నటువంటి అంటే పాత లీడర్ జోరన్ జాయేవ్ వారసుడు. బల్గేరియాతో కొనసాగుతున్నటువంటి ఇంధన సంక్షోభం మరియు కీలక చర్చలను పరిష్కరించడం తన తక్షణ పనులుగా కొత్త ప్రధానమంత్రి ప్రకటించారు అని అంటున్నారు. ఇక రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఆగ్నేయ ఐరోపాలో ఉన్నటువంటి ఒక దేశం, అదే నార్త్ మాసిడోనియా. దీనికి కొత్త ప్రధాని వచ్చారు, తనే డిమీటర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, కోవాసెస్కీ. ఓకే రైట్, ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ దేశం తన రాజధానిని నుసంతారాకు మారుస్తూ ఉంది? సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి బ్రూనై, ఆప్షన్ డి వియత్నాం. వరల్డ్ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ఏ దేశం తన రాజధానిని నుసంతారాకు మారుస్తూ ఉంది అని అడిగినాం. మరి ఆప్షన్స్ ఇచ్చినాం. రైట్ ఆన్సర్ వచ్చి ఇండోనేషియా. ఆల్రెడీ ఇండోనేషియాకి సంబంధించి పార్లమెంట్ జనవరి 18, 2022 తన రాజధానిని జకర్తా ఉంది. ఆల్రెడీ ఈ జకర్తా నుంచి నుసంతారాకు మార్చడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి బిల్కి ఆమోదం అనేది లభించింది. ఎందుకు జకర్తా నుంచి మారుస్తున్నారు అని అంటే జకర్తా అనేది పూర్తిగా కూడా ఏదైతే ఈ జకర్తా ఉందో ఇది నీటిలో అంటే సముద్రం నీటిలో త్వరలో మునిగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఓకే, ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏ ఎడారిలో అరుదైన హిమపాతం కనిపించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి లేటెస్ట్ వెరీ లేటెస్ట్ అప్డేట్స్. వీటన్నింటినీ కూడా బాగా ఫోకస్ చేయండి. ఇటీవల ఏ ఎడారిలో అరుదైన హిమపాతం కనిపించింది? అగైన్ రిలేటెడ్ టు వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఆప్షన్ ఏ సహారా, ఆప్షన్ బి థార్, ఆప్షన్ సి నామి, ఆప్షన్ డి అటకామా. సో ఎడార్ల గురించి చెప్పాం. సహారా ఎడారిలో ఈ హిమపాతం అనేది కనిపించింది. ఉష్ణోగ్రతలు 0 కంటే తక్కువగా పడిపోయిన తర్వాత సహారా ఎడారి దిబ్బలపై హిమపాతం అనేది కురిసింది. ఇక ఎడారిలో మంచు కురవడం అనేది 42 ఏళ్లలో ఇది 5వసారి మాత్రమే. మునపటి సమయాలలో అంటే ఇంతకుముందు ఎప్పుడు అని అంటే ఒకసారి 1979లో, ఒకసారి 2016లో, ఆ తర్వాత 2018, తర్వాత 2021, ఇప్పుడు 2022 కంటిన్యూస్గా
21-22లో సహారా ఎడారిలో హిమపాతం అనేది మంచు దిబ్బలపై కనిపించింది. ఇక వేసవిలో ఎడారి గరిష్ట ఉష్ణోగ్రత ఎంత అంటే 58 డిగ్రీలు. మనం అక్కడ నిల్చుంటే మాడి మస్ అయిపోతాం. ఓకేనా? సో ఇలా సహారా ఎడారిలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇక నెక్స్ట్ ICANN మద్దతు ఉన్నటువంటి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ స్టీరింగ్ గ్రూప్కి అంబాసిడర్గా ఏ భారతీయుడు ఎంపికయ్యాడు? ఆప్షన్ ఏ విజయ్ శేఖర్ శర్మ, ఆప్షన్ బి సచిన్ బన్సాల్, ఆప్షన్ సి భవిష్ అగర్వాల్, ఆప్షన్ డి దీపిందర్ గోయల్. సో దీనికి ఎవరు ఎంపిక కావడం జరిగింది అంటే విజయ్ శేఖర్ శర్మ. ఇతను పేటిఎంకి సంబంధించినటువంటి చైర్మన్. గ్లోబల్ ఇంటర్నేషనల్ బాడీగా ఉన్నటువంటి ICANN మద్దతు ఉన్నటువంటి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ పేటిఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను UA అంబాసిడర్గా నియమించింది. ఎందుకు అనంటే ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగించని భాషల స్క్రిప్ట్ల కోసం ఇది ప్రమాణాలను అభివృద్ధి చేయడం మరియు సిఫారసు చేయడంపై ఈ గ్రూప్ అనేది పనిచేయబోతుంది. దేన్ని అనంటే ఇంటర్నెట్ని యూజ్ చేయడానికి సంబంధించి ఏ భాషలు అని అంటున్నాం, ఉపయోగించడానికి భాషల స్క్రిప్ట్ల కోసం దీన్ని ఈ గ్రూప్ అనేది డెవలప్ చేయబోతుంది. ఇక సార్వత్రిక ఆమోదం బహుభాషా ఇంటర్నెట్లపై రోడ్ మ్యాప్ని సిద్ధం చేయడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి వర్కింగ్ గ్రూప్లో కూడా ఇంతకుముందు ఇది భాగంగా ఉంది. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో అత్యంత వేగంగా మునిగిపోతున్నటువంటి నగరం ఏది? సో ఈ ఆప్షన్ ఒకటి రాంగ్ వచ్చింది. లిండో, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి జకార్తా. సి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చి డి ఇస్ జకార్తా. నేను ఇంతకుముందు అక్కడ క్వశ్చన్ రాజధాని మారుతుంది అన్నప్పుడు చెప్పాను. జకార్తా నగరం సముద్రానికి సమీపంలో ఉంది. ఇది భూమిపై అత్యంత వేగంగా మునిగిపోయేటువంటి నగరాల్లో ఒకటి. వరదలకి కూడా ఇది ప్రమాదాన్ని, అంటే వరదలు వచ్చినా కూడా ఆ ప్రమాదాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఉంది. ఇక భూగర్భ జలాలు ఇక్కడ ఎక్కువగా వెలికి తీయడం వల్ల జకార్తా ప్రమాద స్థాయిలో జావా సముద్రంలో మునిగిపోతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అధ్యయనాల ప్రకారం 2050 నాటికి జకార్తా నగరం అనేది పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. సో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా తీయడం వలన ఈ ఎఫెక్ట్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ICC పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021కి కెప్టెన్గా ఎవరు నియమించబడ్డారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు? ICCకి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బెస్ట్ వన్డే ఆఫ్ ది ఇయర్గా ఎవరిని తీసుకోవడం జరిగింది కెప్టెన్గా అని అంటే ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి బాబర్ అజామ్, ఆప్షన్ సి జో రూట్, ఆప్షన్ డి స్టీవ్ స్మిత్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రికెట్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2021 సంవత్సరానికి ICC పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్గా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికయ్యాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ICC మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021లో ఏ ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, ఆప్షన్ బి మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, ఆప్షన్ సి జలన్ గోస్వామి, మిథాలీ రాజ్, ఆప్షన్ డి షే ఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జలన్ గోస్వామి, మిథాలీ రాజ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ICC ఉమెన్ వన్డే టీమ్కి సంబంధించి 2021 ఇయర్ భారతీయులుగా వెటరన్ బ్యాటర్ మిథాలీ రాజ్ మరియు ఫేసర్ జలన్ గోస్వామి ఇద్దరు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఇంగ్లాండ్కి చెందినటువంటి హీథర్ నైట్ 2021 సంవత్సరానికి ICC మహిళల వన్డే జట్టు కెప్టెన్గా, ఆస్ట్రేలియాకి చెందినటువంటి అలిసా హీలీ వికెట్ కీపర్గా ఎంపిక కావడం జరిగింది. సో ఇలా ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్గా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇస్తున్నటువంటి అప్డేట్స్ అండ్ క్వశ్చన్స్ మీరు 100% ఎగ్జామ్లో చూస్తారు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.